కూటమి నాయకులందరికీ, వారితో పాటుగా ప్రధాని మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. రైట్, బాలకోట గారితో మాట్లాడతాం. బాలకోట గారు నమస్తే అండి. నమస్తే మేడం. బాలకోట గారు, 10 ఏళ్ల పోరాటం ఫలించింది. అమరావతి రైతుల నిజమైన విజయంగా దీన్ని వర్ణించొచ్చా ఇవాళ? నమస్తే మేడం. నమస్తే. డిబేట్ లో ఉన్న ముగ్గురు మిత్రులకి నమస్కారాలు. ఈ సందర్భంగా 3 మాటలే చెప్తాను మేడం. ఒకటోసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రెండోసారి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, మూడోసారి అమరావతి 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 ఆంధ్ర రాజధాని, శాశ్వత రాజధాని. ఇందులో ఎలాంటి శస్యబిసలు లేవు. నిజానికి ఏంటంటే మేడం, ఏ రాష్ట్రాల రాజధాని అయినా ఆ రాష్ట్రాలకు సంబంధించిన పరిధిలో ఉండేది. కేంద్ర ప్రభుత్వాలు గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వవు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఉండదు. కేవలం గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక వితండవాదానికి, అంటే నాటి అమరావతి నిర్మాణం కూడా ఒకటి శాసనసభ ఒక శాసనసభ ఏకగ్రీవ తీర్మానం జరిగింది, 2 శాసన మండలి ఏకగ్రీవ తీర్మానం జరిగింది, 3 సిఆర్డిఏ చట్టం వచ్చింది, 4 9.14 రైతుల ఒడంబడిక యాక్ట్ వచ్చింది. ఇన్ని యాక్టులు వచ్చినా మాకు 3 రాజధానులు కావాలి అని చెప్పేసి గత ప్రభుత్వం ఒక వితండవాదం చేయటంతో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా అసెంబ్లీలో దీని గజెట్ నోటిఫికేషన్ లేదు, కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర లేదని మాటలు మాట్లాడటం మూలాన వాళ్ళ సమస్యను తొలగించడానికే రాష్ట్ర శాసనసభ ఇటీవల కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంలో కూడా శీతాకాల సమావేశాల్లో అమరావతి ఆంధ్ర రాజధాని అని ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసి బిల్లు పెడుతుంది. ఇది కేవలం వైసీపీ వితండ వాదన కోసమే. భవిష్యత్తులో కూడా అమరావతి మీద మళ్ళీ చెలోక్తులు పలోక్తులు కలగకుండా, నిజానికి ఏంటంటే రాష్ట్రం విడిపోయినాక 8 సంవత్సరాలుగా అమరావతి నుంచే పరిపాలన జరుగుతుంది. పరిపాలన అంటే 3 అంగాలు మేడం. ఒకటి శాసనసభ ఉండాలి, శాసన మండలం ఉండాలి, హైకోర్టు ఉండాలి, ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఇవన్నీ కూడా గత 8 ఏళ్లుగా అమరావతిలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 3 ఏళ్ళు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా పరిపాలిస్తుంది. ఎందుకు అమరావతి వివాదం అవుతుంది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి వల్లే. ఆయనకు 3 అంటే ఇష్టం, లేదంటే 6 అంటే ఇష్టం. గతంలో మీరు వినే ఉంటారు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అనే ఒక చెలోక్తి వేశారు రాజధాని మీద. అంటే ఆయన బంగ్లాలో ఉంటే బంగ్లా రాజధాని, బాత్రూంలో ఉంటే బాత్రూమ్ రాజధాని, ఫామ్ హౌస్ లో ఉంటే ఫామ్ హౌస్ రాజధాని. అంటే ఇలా రాజధానితో ఒక హిట్లర్ గనుక నియంతృత్వ ధోరణిలో బంతాట ఆడినట్టు ఆడారు కాబట్టే అమరావతికి ఇన్ని కష్టాలు వచ్చినాయి. కానీ మేడం, ఇది ఆంధ్ర రాజధాని, 3 ప్రాంతాల రాజధాని. నిజానికి ఏంటంటే చాలా మంది డిబేట్ లో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు, అమరావతి రైతులు ఏదో బాగుపడిపోయారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించారు, 100 కోట్ల రూపాయలు సంపాదించారని పదే ఎంత చెప్పినా కూడా అలాంటి ధోరణితో మాట్లాడుతున్నా. నిజానికి ఉచితంగా భూములు ఇచ్చారు రైతులు. వాళ్ళు ఇచ్చిన భూముల నుంచి అంటే 75 పైసల భూమిని ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ భూమిలో పావలా తిరిగి తీసుకున్నారు ప్లాట్ల రూపేణ. ఆ ప్లాట్లకు ధర వస్తే అమ్ముకుంటున్నారే తప్ప మరొక అన్యోపదేశంగా రైతులకు జరిగిన లబ్ధి లేదు. అప్పటి వరకు పంట నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు కౌలుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కౌలు ఇచ్చారు, ఇబ్బంది పెట్టినా అగచాట్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు కౌలు ఇచ్చారు, కోర్టులకి వెళ్ళటం ద్వారా మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కౌలిస్తుంది. నేను ఒక మాట చెప్తాను మేడం, ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి వెళ్ళి భూసంపద అంటే 50,000 ఎకరాలు అమరావతిలో ఉంది. 50,000 ఎకరాలు ఉంది కాబట్టే పరిశ్రమల రాకకు అవకాశం ఉంది, బ్యాంకుల ఏర్పాటుకు అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ రాజధానికి భూమి లేకుండా ఎక్కడుంటుంది మేడం? ఈ రోజున హైదరాబాద్ చూడండి, జిల్లాలు హైదరాబాద్ లో కలిస్తే హైదరాబాద్ అవుతుంది.
గతంలో రంగారెడ్డి జిల్లా అనేవాళ్ళు, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా లేదు, హైదరాబాదే. హైదరాబాదు, సికింద్రాబాదు, జంట నగరాలు మన మొత్తం హైటెక్ సిటీతో సహా భాగ్యనగరంగా ఏర్పడ్డాయి. అంటే ఒక విశాలమైన ప్రాంతం. అలా దాన్ని రాజధానిగా చూడాలి. సరే, ఏదేమైనా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి, బిల్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ మాటనే పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. నేను ఒక మాట కోరుతున్నా మీ ఛానల్ ద్వారా, ఇప్పటికైనా రాజకీయాల నుంచి అమరావతిని మినహాయించండి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి శతాధిక సమస్యలు ఉంటాయి, కానీ రాజధాని మీద, అమరావతి మీద రాజకీయాలు చేయమాకండి. అమరావతిలో ఏదో జరిగిపోతుందని, కుట్ర జరిగిపోతుందని పదే పదే గత 5 ఏళ్ళు మాట్లాడినట్టుగా గనక వైసీపీ గనక మాట్లాడితే తిరిగి మళ్ళీ మోక్షం ఉండదు. ఎందుకంటే పోలవరం కానీ, అమరావతి కానీ, పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి నమూనాలు. వాటి మీద రాజకీయాలు తగదు. ఇప్పుడు గత ప్రభుత్వం చేస్తుంది, రేపటి ప్రభుత్వం చేస్తుంది, మరో ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వాలు చేస్తూనే ఉండాలి అభివృద్ధి కార్యక్రమాలని. అందుకని మాకు విభజిత రాష్ట్రానికి మాకంటూ ఒక స్వతంత్రమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక రాజధాని ఏర్పాటు చేసుకున్నాం. కేంద్రం కూడా అందుకు ఆమోదిస్తుంది. నేను ఇప్పటికీ కోరుతున్న వైసీపీ నాయకుల్ని, మీరు స్పష్టమైన ప్రకటన అమరావతి మీద చెయ్యాలి. అమరావతి ఆంధ్ర రాజధాని, అమరావతి రాజధాని, వైసీపీ పరిపాలన ఎజెండాలో కూడా అమరావతి ఉంటుందని మొన్న ఈ మధ్య సజ్జల గారు చెప్పినా, జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు అంటే కొద్దిగా మాట్లాడుతున్నారు. అంటే తెలిసి తెలియనట్టుగా, మూసి మూయినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజధాని మీద, అమరావతి మీద రాజకీయాలు చేస్తామంటే వాళ్ళ ఇష్టం, చేయగలిగింది కాదు. ఒక మాట చెప్తున్నా, తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమర ఉదయించిన, పడమర అస్తమించాల్సిన సూర్యుడు తూర్పున అస్తమించిన, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టిన అమరావతి ఆంధ్ర రాజధాని. దట్స్ ఆల్. రైట్. నమస్తే మోహన్ గారు. నమస్కారం.